పోతులూరి వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం గొప్పదా? అంతకన్నా ముందే ఓ కాలజ్ఞానం చరిత్రలో ఉందా? అది గొప్పదా? ఉంటే మరో కాలజ్ఞానంపై ఎందుకు ప్రచారం జరగలేదు? కావాలనే దాన్ని మరుగున పడేశారా? ఏదైనా ఉన్నా ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కొత్త వివాదాలకు, అనుమానాలకు దారితీస్తున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయడానికి ముందుగానే మరో కాలజ్ఞానం ప్రాచుర్యంలో ఉందా? బ్రహ్మంగారు మరొకరిది కాపీ కొట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్రహ్మంగారి భక్తులతో విభేదించేవారు కూడా ఉన్నారు. కాలజ్ఞానాన్ని తెలుగులో రాసింది యోగి నారాయణ తాతయ్య అని కొందరు వాదిస్తున్నారు. కాపు కులానికి చెందిన యోగి నారాయణ తాతయ్య 1726, 1836 మధ్య కాలంలో జీవించారు. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా కైవారంలో తాతయ్య ఆశ్రమం ఇప్పటికీ శిష్యగణంతో నిండి ఉంది. వీరబ్రహ్మంలాగానే తాతయ్య కూడా సజీవ సమాధి అయ్యారని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. 5 రాష్ట్రాల్లో యోగి నారాయణను దేవుడులాగా పూజిస్తారంటున్నారు. కాలజ్ఞానం మొట్టమొదటిసారిగా తెలుగువాడు రాశాడని చెప్పుకునే ఘనత కాపు జాతికే చెందిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. 5 రాష్ట్రాల్లోని కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్రలో వీళ్ళల్లో పూజించుకుని చాలా ఆరాధ దేవుని చేస్తారు. మా కులస్తులే కాకుండా ఇతర కులస్తులు కూడా ఆయన్ని చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. మాకు పబ్లిసిటీ లేకపోవడం వల్ల మాకు చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఆయన మరుగుపడిపోవడం జరిగింది. ఈ